ఆనంద భైరవి గురించి చెడుగా చెప్పమని అనన్య తనకు డబ్బులిచ్చిందని మమత ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా అనన్యని అసహించుకుంటూ ఉంటారు. తర్వాత మమత, ఆనంద భైరవి గారు ఎన్నో కుటుంబాలను కాపాడిన దేవత, ఆ దేవత వల్లే మా అమ్మగారు కూడా హార్ట్ ఆపరేషన్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. అటువంటి దేవత గురించి చెడుగా చెప్పమనేసరికి చెప్పలేక ఇప్పుడు మీతో ఇదంతా చెప్తున్నాను అని చెప్పి మమత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఆనంద భైరవి అనన్యతో, అమ్మ అనన్య, ఎందుకమ్మా నా మీద అంత కోపాన్ని పెంచుకున్నావో? నువ్వు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి శరణ్యని మేమందరం ఎలాగైతే చూసుకుంటున్నామో నిన్ను కూడా అలాగే చూసుకుంటున్నాము. మరి నువ్వు మాత్రం ఎందుకు నా మీద అంత ద్వేషాన్ని పెంచుకున్నావని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక అలా ఆనంద బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటే అప్పుడు లీలావతి, బాధపడక ఆనంద, అనన్య ఎంత బయట వాళ్ళతో నీ గురించి అలా చెప్పించాలని చూసినా నువ్వేంటో మాకు తెలీదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక తర్వాత లీలావతి, చూడనన్య, నువ్వు ఎంతో మంచిదానివని, నీ వల్ల నా కొడుకు దారిలోకి వచ్చాడని చెప్పి ఇన్ని రోజులు మేము ఎంతగానో సంతోషించాం. కానీ నువ్వు ఇటువంటి పనులు చేస్తున్నావని తెలిసిన తర్వాత నీ మీదున్న ఆ కాస్త అభిమానం కూడా పోతుంది. ఇంకొకసారి ఇటువంటి పనులు చేస్తూ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే ఈ ఇంటి పెద్ద కోడలుగా ఉండే అర్హత కోల్పోతావు అని చెప్పి లీలావతి అనన్యకు వార్నింగ్ ఇస్తుంది. దాంతో అనన్య, సారీ అత్తయ్యగారు, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా నేను ఈ విధంగా ప్రవర్తించను అంటూ ఆనంద కాళ్ళు పట్టుకొని, అత్తయ్యగారు మీరు కూడా నన్ను క్షమించండి, ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాను, శరణ్యని ఏ విధంగా అయితే క్షమించారో నన్ను కూడా అదే విధంగా క్షమించండి అని చెప్పి అనన్య ఆనంద కాళ్ళు పట్టుకుంటుంది. తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అనన్య కాంచనతో, అమ్మ ఆ ఆనంద ప్లాన్ చూసావా? నేనే తన కాళ్ళు పట్టుకునేలాగా చేసింది. ఆ విషయాన్ని తలుచుకుంటే గుండె రగిలిపోతుంది. ఆ ఆనందను ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దాంతో కాంచన, అమ్మో ఆ ఆనంద మామూలుది కాదమ్మీ, చాలా డేంజర్, ఆ మనిషితో పెట్టుకోవాలంటే చాలా కష్టంలాగా ఉంది అని చెప్పి కాంచన అంటూ ఉంటే, ఆ ఆనందతో పెట్టుకోవడం కష్టం కాదు, ఈ అనన్యతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ ఆనందకు అర్థమయ్యేలాగా చేస్తాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇకప్పుడు ఆనంద్ అక్కడికి వచ్చి అనన్య మాటలు వినేసిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా? నీకు ఈ జన్మకు బుద్ధి రాదని నాకు తెలుసు. నువ్వు ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయాలని చూస్తే ఈరోజు ఏం జరిగిందో చూసావు కదా, నువ్వు నా కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈసారి కనుక మళ్ళీ ఇటువంటి వేషాలు వేస్తే డైరెక్ట్గా ఇంటి నుండి నిన్ను బయటకు వెళ్ళగొడతాను. ఈ ఇంట్లో నా మాటకు అందరూ ఎంత గౌరవం ఇస్తున్నారో చూసావు కదా, నేను ఒక్క మాట అనన్యని ఇంట్లో ఉండనివ్వద్దని చెప్తే అందరూ నిన్ను మెడపట్టి గెంటేయడానికి రెడీగా ఉంటారు అని చెప్పి ఆనంద అనన్యకు వార్నింగ్ ఇస్తుంది. మరోపక్క సుశీల శరణ్యను గదిలోకి తీసుకొని వెళ్తుంది. అమ్మ శరణ్య, నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సుశీల తన భర్త కోసం పాప కోసం వెళ్తున్నానని చెప్పి గదిలో నుండి బయటకు వెళ్తుంది. ఇక అప్పుడు శరణ్య ఒక్కతే ఒంటరిగా కూర్చొని ఉంటుంది. లోపల బాత్రూంలో దాక్కున్న రౌడీ కొంచెం డోర్ ఓపెన్ చేసుకొని నక్కి నక్కి శరణ్యని చూస్తూ ఉంటాడు. సుశీల సమీరకు ఫోన్ చేసి, మేడం మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఆ గదిలోకి వెళ్ళేలాగా చేశాను అని చెప్పి అంటూ ఉంటే, వెరీ గుడ్, ఇక నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో, మిగతా కథ అంతా నేను నడిపిస్తాను అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి, సార్ ఇక్కడ రిసార్ట్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది సార్, మీరు త్వరగా రావాలి అని చెప్పి సమీర అంటూ ఉంటే, అలాగే అమ్మా, నువ్వు లొకేషన్తో పాటు రిసార్ట్ పేరుని కూడా పంపించు, నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. దాంతో సమీర ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్స్పెక్టర్కి పంపించి, వస్తే శరణ్య ఈ రోజుతో నువ్వు ఫినిష్, ఇక దర్శన్ జీవితంలో నుండి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోబోతున్నావు, ఆ ఇంటి కోడలి స్థానంతో పాటు కోట్ల ఆస్తితో పాటు దర్శన్ కూడా నావాడే అని చెప్పి సమీర అనుకుంటుంది. కానిస్టేబుల్స్, త్వరగా మనం రిసార్ట్కి వెళ్ళాలి, అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, పదండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పోలీసులు అందరూ కూడా బయలుదేరి రిసార్ట్కి వస్తూ ఉంటారు. మరో పక్క శరణ్య,
సుశీల కోసం ఎదురు చూసి ఇదేంటి అక్క ఇంకా రాలేదు, తన భర్త పాప కోసం వెళ్తున్నానని చెప్పింది కదా అని అటు ఇటు తిరుగు ఫేస్ వాష్ చేసుకుందామని చెప్పి వాష్రూమ్లోకి వస్తూ ఉంటుంది. ఇక డోర్ వెనకాల దాక్కుని ఉన్న రౌడీ అలా శరణ్య వైపు తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. శరణ్య ఆ రౌడీని గమనించకుండా లోపలికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అద్దంలో ఎవరో తనకి కనిపించినట్టుగా అనిపిస్తుంది. ఇక వెంటనే ఆ డోర్ వెనకాల దాక్కుని ఉన్న రౌడీని చూసి శరణ్య ఒక్కసారిగా కేకలు వేస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? ఈ రూమ్లోకి ఎలా వచ్చావు? అంటే చాలాసేపటి నుండి నువ్వు ఇక్కడే ఉన్నావు అనమాట అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, నీకోసమే నేను ఇక్కడ ఉన్నాను, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఈరోజు నా నుండి నిన్ను ఎవరు కూడా కాపాడలేరు అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటాడు. దాంతో శరణ్య, ఏయ్, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావేంటి, మర్యాదగా ఉండు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఏంటి, నా మీదనే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఎలా ఇస్తావో చూస్తాను అని చెప్పి ఆ రౌడీ శరణ్య చేతులు పట్టుకొని అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మర్యాదగా చెయ్యొదులు, లేకపోతే నీ బుర్ర బద్దలు కొట్టేస్తాను అని చెప్పి శరణ్య అక్కడ రూమ్లో ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని ఆ రౌడీ తల బద్దలు కొట్టేస్తుంది. ఇక దాంతో ఆ రౌడీ నొప్పితో ఒక్కసారిగా శరణ్య చేతులు వదిలిపెట్టడంతో శరణ్య ఆ గదిలో నుండి పారిపోయి బయట గడి పెట్టేస్తుంది. కొంచెంలో తప్పించుకున్నాను, అసలు ఆ రౌడీ విధవ ఈ గదిలోకి ఎలా వచ్చాడు, సుశీల అక్క ఏమైంది అని చెప్పి శరణ్య ఆలోచిస్తూ, అంటే ఎవరో కావాలని నన్ను ట్రాప్ చేసి ఇక్కడికి వచ్చేలాగా చేశారన్నమాట, ఇంకెవరు ఆ సమీరానే అయి ఉంటుంది, నన్ను ఇలా చేసిన ఆ సమీరాకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి శరణ్య అనుకుంటుంది. ఇక అలా శరణ్య తిరిగి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో కొంతమంది పోలీసులు సమీర ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రిసార్ట్ పైన రైడ్ చేస్తూ ఉంటారు. అలా పోలీసులు ప్రతి రూమ్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు. శరణ్య పోలీసులను చూసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి, పోలీసులు ఇక్కడికి వచ్చారేంటి, ఆయన సమీర ఇద్దరు కూడా అదే రూమ్లో ఉన్నారు, పొరపాటున ఇప్పుడు పోలీసులకు వాళ్ళు కానీ దొరికితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు అని చెప్పి శరణ్య కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు దర్శన్ గారిని ఎలా కాపాడుకోవాలి, అత్తయ్య గారికి ఈ విషయం తెలిస్తే దర్శన్ గారు ఇలా చేస్తున్నారని చెప్పి ఆవిడ చాలా బాధపడతారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య గారికి ఈ విషయం తెలియకూడదు, నేనే ఈ విషయాన్ని హ్యాండిల్ చేయాలని చెప్పి శరణ్య అనుకుంటుంది. పోలీసులు అలా ప్రతి రూమ్ని కూడా చెక్ చేస్తూ దర్శన్ వాళ్ళ రూమ్లోకి వస్తారు. అప్పుడు దర్శన్ సమీర ఇద్దరు కూడా ఆ గదిలో ఉంటారు. ఇక దాంతో సమీర ఇన్స్పెక్టర్ని చూసి, అమ్మయ్య, మొత్తానికి నా ప్లాన్ ప్రకారం శరణ్యను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చేశారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇన్స్పెక్టర్, మీ ఇద్దరు ఏమవుతారని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం ఇన్స్పెక్టర్, కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కాదు కదా, కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. అదేంటి ఇన్స్పెక్టర్, మేమేం తప్పు చేశామని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మేము ప్రేమించుకున్నాము, త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నామని దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్, దొరికిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇదే, మేము మా సర్వీస్లో మీలాంటి వాళ్ళను ఎంతమందిని చూడలేదు అని చెప్పి అలా దర్శన్ని సమీరని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే శరణ్య ఇన్స్పెక్టర్కి అడ్డుపడుతూ ఉంటుంది. సార్, ఏంటి సార్, నా భర్తని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఏమ్మా, ఇతను మీ భర్తనా? మరి మీ భర్త అయితే పరాయి ఆడదానితో గదిలో ఏం చేస్తున్నాడు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో శరణ్య, చూడండి ఇన్స్పెక్టర్, మీరు నా భర్త గురించి ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు, ఆ అమ్మాయి ఎవరో కావాలనే ఇప్పటికిప్పుడు నా భర్తని ట్రాప్ చేసి నా భర్తను వలలో వేసుకోవాలని చూసింది, నిజానికి అసలు నా భర్త అలాంటి వారు కాదు, మేమిద్దరం హనీమూన్కి వచ్చాము, ఆయన నా భర్త, కావాలంటే నా మెడలో ఉన్న ఈ తాళిని చూడండి, మీకు ఈ సాక్ష్యాలు కూడా సరిపోకపోతే నా ఫోన్లో మా పెళ్లి ఫోటోలు ఉన్నాయి, వీటిని కూడా చూడండి, ఇదిగోండి, ఇది మా ఫ్యామిలీ ఫోటో, ఇది మా పెళ్లి ఫోటో అని చెప్పి శరణ్య పోలీసులకు ఫోన్లో ఫోటోలు చూపించడంతో, అవునమ్మా,
ఈయన మీ భర్తే కదా, ఈవిడ ఆనంద భైరవి గారు కదా, మీరు ఆనంద భైరవి గారి కోడలా? మరి ఏంటమ్మా ముందే చెప్పలేదు? మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీ ఎంత పద్ధతిగా ఉంటారో ఇవన్నీ కూడా నాకు చాలా బాగా తెలుసు. సారీ అమ్మా, బై మిస్టేక్లో మీ ఆయన్ని అరెస్ట్ చేయాలనుకున్నామని చెప్పి ఇన్స్పెక్టర్ దర్శన్ని వదిలిపెట్టేస్తారు. ఇక సమీరను మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు సమీర, ఇన్స్పెక్టర్ ఏంటిది, నేను తప్పు చేశానంటే నాతో పాటు దర్శన్ కూడా తప్పు చేసినట్టే కదా, మరి దర్శన్ని మాత్రం వదిలిపెట్టేసి నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి సమీర పోలీసులతో గొడవ పడుతూ ఉంటుంది. ఇక అలా ఇన్స్పెక్టర్ అదంతా స్టేషన్లో తేల్చుకుందామని చెప్పి సమీరాని తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు శరణ్య, చూసారా అండి, సమీర తనని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలని పట్టుబడుతుంది. అంటే తను మీ మంచి కోరుకోవడం లేదు, తనతో పాటు మీరు కూడా నాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటుంది. ఇప్పటికైనా ఎవరిది నిజమైన ప్రేమో తెలుసుకోండి అని చెప్పి శరణ్య దర్శన్కి బుద్ధి చెప్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.